Kami aja dan alas lo gerandra, alas lo gerandra, lagi. చిన్న అడిగేయండి చిన్న అడుగు చిన్న అడుగు చేయండి జ్ఞానం పడిన రాండి Jangan, jangan. Ini ada selera. Selera itu apa? Selera. Kamu tuh. Jangan tuh. Beri tongseng bodi apa? Ya, kamu ini. Iya, Bang. Orangnya nanya kemau bayaran. Tanamiam namda manasidap Krishna durna wayang nyenji bujang tananji ablu marjisu Krishna kodobe lemtabel kani nami adinna ubay ailenji onlenji tab me mari julum juman apsele anji auskaidam daku do nami adina lengan muda daki kan merijauki olengan awaidam ne binasan tene bagu boyamaranji dakoji Father Premananda amang
Udah boleh manawain po? Jason. Jinasan. Tenji mari junum juman. Sampai dah anyang penjasan. Kanasan kana royong lingan mari joki lingan susuna kinkinan deli do kana ya indangan susuna galbiran ayam lingan ne aparmang tadage palli boyamaran kuddeb den aina dongan tajub simbatin ajaba. Maten boyamar jenang tajub simbate dong ben jatbe. ఆనించి అరవయంగా నుంచి అస్నాయమని అగ్నాభిరం బాధ్యత దీన్ని సోదర ఇశ్రాయేలును రక్షించినది పలుకుడు హల్లెలూయ. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 20వ వచనం. పితా పుత్ర పవిత్ర మగనాథుడైన యేసుక్రీస్తు కృపా सर्वेश्वरनि प्रेमा पवित्रात्म सहवासमु मी अंदरितो ఉండునుగాక. నీ ఆత్మలోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ నల్లరాయగూడ కథోలిక బిడ్డలారా, సూపర్వైజర్స్, ఉపదేశులు, సభాపతులు, సంఘ పెద్దలు, బేరా కాజాలి సెక్రటరీస్, 22 గ్రామాలకు చెందినటువంటి మన విచారణ ప్రజలారా, శ్రీకాకుళం నుంచి విచ్చేసినటువంటి మదర్ తెరీసా సిస్టర్స్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్, మీ అందరికీ జోనెస్ ఫాదర్ గారి తరపున కుటుంబే ఈరోజు ఒక గొప్ప ఆనందమైనటువంటి రోజు, సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే దాదాపు 146 మంది పిల్లలు దివ్య సప్రసాదాన్ని నూతనంగా స్వీకరిస్తూ ఉన్నారు. ఈ నెల 7వ తారీఖు నుండి సాయంత్రం 7వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు ఇప్పటి వరకు కూడా మదర్ తెరీసా సిస్టర్స్ అలాగే ఫాదర్స్, సూపర్వైజర్స్ ఆధ్వర్యములో క్లాసులు నిర్ణయించబడ్డాయి. క్లాసులు వారు తీసుకొని చక్కగా తయారు చేయించారు. ఇక్కడ మరి తెల్లటి వస్త్రాలతో దేవదూతల్లాగా, ఏంజల్స్ లాగా మన ముందు ఉన్నటువంటి ఈ చిన్నారి బిడ్డలు ఈరోజు ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని, దివ్య సప్రసాదాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. మనమందరూ కూడా ఆ బిడ్డలకి చప్పట్లతో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేద్దాం. మరి అలాగే
ఎన్నో రోజుల ముందు నాకు తెలియచేసి మేము వస్తున్నామని మదర్ తెరెసా సిస్టర్స్ మీరు ఒక విషయాన్ని గమనించాలి. మీరు గమనించారో లేదో నేను గమనించాను. 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా మనకి గాలి కానీ వర్షం కానీ రాలేదు. ముందు మనకి ఆ 3 రోజులు మన యొక్క పిల్లల యొక్క యూత్ చిన్నపిల్లల యొక్క మీటింగ్ మనం ఎప్పుడైతే ప్రారంభించామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి గాలి లేదు, వర్షం లేదు. దేవుడు మంచి వాతావరణాన్ని మనకి ప్రసాదించారు. అందుకు గట్టిగా చప్పట్లతో దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుందాం. ఇది ఒక గొప్ప అద్భుతమే. ఎందుకంటే ముందు రోజుల్లో చాలా భయం వచ్చేది ఆ యొక్క గాలికి, వర్షానికి, పిడుగులకి. కానీ మన పిల్లలు భయపడతారని చెప్పి దేవుడు మన పిల్లలకి ఎటువంటి భయం లేకుండా ఒక ప్రశాంతత ఇచ్చాడు. ఇక్కడ కూడా మంచి అకామిడేషన్, వారు పడుకోవడానికి, ఉండడానికి మంచి నీరు, గాలి, మంచి భోజనము, టిఫిన్స్ అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు ఆ దేవుడు. ఆ దేవుని యొక్క సహాయం లేకుండా ఎవరు కూడా మనం ఏమి చేయలేమని చెప్పడానికి ఇది ఒక గొప్ప అద్భుతంగా బోయమారిగా నేను ఈరోజు ఒక సాక్ష్యం మీకు చెప్తూ ఉన్నాను. మరొకసారి దేవునికి మనస వాచ కర్మణ. మరి మన యొక్క పిల్లలు 22 మన నల్లరాయగూడెం విచారణలో 22 గ్రామాలకు చెందినటువంటి పిల్లలు ఈ యొక్క 4 రోజులు కూడా తర్ఫీదు పొందారు, శిక్షణ పొందారు. సిస్టర్స్ అందరూ కూడా పాపం ఎంత త్యాగం చేశారో నాకు తెలుసు. నీరు రాకపోయినా పిల్లలందరూ నీరు వాడేస్తుంటే వాళ్ళకి పైన నీరు లేకపోతే ప్రక్కకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అక్కడ స్నానం చేసి సిద్ధపడి వచ్చి తయారు చేశారు. అంత సిస్టర్స్, మదర్ తెరెసా సిస్టర్స్ అనగానే త్యాగానికి గుర్తు, సాక్రిఫైస్ గుర్తు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు కూడా చప్పట్లతో మనం అభినందనలు మనం తెలియచేద్దాం. వారి త్యాగానికి, వారి సాక్రిఫైస్కి. వారు ఎంతో సాదా సీదాగా నిరాడంబరంగా ఉంటారు, ఆర్డినరీగా ఉంటారు, చాలా సింపుల్గా ఉంటారు. అది వాళ్ళ ప్రార్థన వల్లే ఇక్కడ మనకి సమావేశం జరుగుతూ ఉంటే మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మరి ఇక భారతదేశం అంతా కూడా మదర్ తెరెసా సిస్టర్స్ వాళ్ళ యొక్క ఆరాధనలో ప్రార్థన చేస్తారని సిస్టర్స్ తెలియజేశారు. ఏమో వాళ్ళ ప్రార్థన వల్లే మనకి ఇక్కడ ఇంత ప్రశాంతత, ఇంత చక్కనైనటువంటి భక్తి వాతావరణం నెలకొని వారు దివ్య ప్రసాదము పిల్లలు తయారు చేశారు, సిద్ధము చేశారు. ఈరోజు వారు దివ్య ప్రసాదాన్ని స్వీకరించబోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు మన పిల్లల హృదయాలలోకి, మనసులలోకి, ఆత్మల్లోకి రాబోతూ ఉన్నారు. రాత్రి జ్వానేశ్వర్ గారు, నేను దాదాపు 250 మంది పిల్లలు పాప సంకీర్తన విన్నా. నిన్న 6:30 నుంచి 8:30 వరకు కూడా మేము కూర్చుని ఈ పిల్లలు మరి కొత్తగా పాప సంఖ్య చేసేవాళ్ళు, దివసం స్వీకరించేవాళ్ళు, మరి దివసం స్వీకరించినటువంటి వాళ్ళు కూడా 250 మంది పిల్లలు ఎంతో అందరూ కూడా చక్కగా మంచి పాప సంకీర్తన చేసి ఈరోజు నిండి దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. మన పిల్లలందరూ కూడా చప్పట్లతో వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేద్దాం.
मोनाली बाराली प्रेमाली पीतुलुला बैठी तुरीना नेगलूली तानीला की तुमाडिया बैठी तुरीना नेगलूली तानीला की तुमाडिया उडुपी तुझी कमारिला उडुपी तुझी कमारिला అలాగే 7వ తారీఖు సాయంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా మన పిల్లలకి సిస్టర్స్కి అందరూ కూడా మరి భోజన కార్యక్రమాలు టిఫిన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వండి మరి వడ్డించినటువంటి మన నల్లరాయగూడ మండోళ్ళు సంఘం సభాపతులు సంఘ పెద్దలు బేరే సెక్రటరీ యువతి యువకులు మంచి మనసుతో ముందుకు వచ్చి వారు కూడా సహాయ సహకారాలు అందించారు. వారి కోసం కూడా రోజులో ప్రార్థిస్తూ ఉన్నా వారికి కూడా నేను చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి దయ చూపండి దయ చూపండి
నీవే నీవు మాత్రమే మహోన్నతుడవు ఇతరైన దేవుని మహిమలో నీవు మా క్రీస్తువా పవిత్రాత్మతో నిండు ప్రభువైన సర్వేశ్వరా త్రిత్వైక దేవా గ్లోరియా స్తుతి గ్లోరియా గ్లోరియా స్తుతి గ్లోరియా ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము సమాధానము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము సర్వశక్తి గలవో సర్వేశ్వరా మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపుము ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింప గలుగుదుముగాక నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాదుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఈశ్వర్ ఉద్దేశం మొన్నటి దినాన శేఖర్ అనితల వివాహం చక్కగా జరిగినందుకు దేవునికి కృతజ్ఞతగా తెలుపుతూ మరియు కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం ప్రసాదించమని తవిటమ్మకి మంచి ఆరోగ్యం చేస్తున్న ప్రతి పనుల్లో దీవించి శిరీష పవిత్రాత్మను పొందిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనములు 5-8 మరియు 14-15 వచనముల వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము వచనములు 5-8 మరియు 14-17 వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి మెస్సియాను గూర్చి అతడి ప్రజలకు ప్రసంగించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ సమరియలోని జనులు ఎంతో సంతోషించిరి. సమరియలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించరని యెరూషలేమునందలి అపోస్తలు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందినట్లుగా ప్రార్థించిరి. ఏలైనా అప్పటికి ఇంకనూ వారిలో ఎవరి మీదకిని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభు అయిన యేసు నామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొంది ఉండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ఏలిన వారి వాక్కు. భక్తి కీర్తన. అందరూ సకల జనులారా ఆనంద నాదముతో ప్రభుని స్తుతింపుడు. సకల జనులారా ఆనంద నాదముతో ప్రభుని స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమ పరుపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. అందరూ సకల జనులారా ఆనంద నాదముతో ప్రభుని స్తుతింపుడు. లోకములోని ప్రజలెల్లరూ నా సంగీతమా
సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనములు 14 నుంచి 21 వరకు. యోహాను సువార్త 14వ అధ్యాయము వచనములు 14 నుంచి 21 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మీరు నన్ను ప్రేమించనచో నా ఆజ్ఞను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపయగు ఆత్మ. లోకము ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టెను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలం అయిన పిదప లోకము నన్ను ఎన్నిటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాడిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకుందును అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగునుగాక. దేవా వందన, ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ యొక్క ఆదివారంతో పాస్కా 6వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మరి కొద్ది రోజులలో మనమందరం కూడా పెంతెకోస్తు పండుగను మనం కొనియాడబోతూ ఉన్నాం. ప్రియ దైవ ప్రజలారా, పెంతెకోస్తు పండుగ జరుపుకునే ముందు ప్రభు మనందరినీ కూడా వివిధ రకాలుగా ఆ యొక్క పెంతెకోస్తు పండుగను జరుపుకోవడానికి మరి కావలసినటువంటి ఆత్మీయ అనుగ్రహాలు, దీవెనలు, బలమును ప్రసాదించడానికి ప్రభు మనందరినీ కూడా సిద్ధము చేస్తూ ఉన్నారు. అచ్చటి ప్రజలకు ప్రసంగించుచుండెను. ఫిలిప్పు మెస్సియాను గురించి, లోకరక్షకుడైనటువంటి క్రీస్తు గురించి ఎంతో విశ్వాసముతో కంఠ స్వరముతో ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. క్రీస్తుని యొక్క సువార్తను గురించి, దైవరాజ్య విలువలను గురించి బోధిస్తూ ఉన్నారు. ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా ప్రజలు అద్భుతాలను చూస్తూ ఉన్నారు. ఎంతోమంది స్వస్థను పొందుతూ ఉన్నారు. ప్రియ దైవ పోరాడా
ప్రభువు తన నామస్తుతి మన కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ శుభ ప్రయోజనం కొరకును ఈ క్రమల ద్వారా స్వీకరించుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పినాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. కావున దూతలతో ఏకమై మహిమ గీతముతో మేము స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, మీరే పరిశుద్ధులు, తండ్రి మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు.
వారి నామమునా చేసేవాడు మహోన్నతుడు ఏలిన వారి నామమునా చేసేవాడు మహోన్నతుడు దేవదూతలారా స్తుతించుడి భూనివాసులారా కీర్తించుడి దేవదూతలారా స్తుతించుడి. పావన పిత మృడతమగా పరిశుద్ధులు సర్వ పవిత్రతకు ఓటయ్య మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచిన ప్రతిమాలకునిచున్నాము. ఈ విధమున నాథుడిని యేసుక్రీస్తు నాథుడి శరీర రక్తములు అగునుగాక. ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి రుచి శిష్యులకి చూచు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లుండిరి. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యుక్త నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను శిలువ మీద చిందబడిన యేసుదేవా నీకే ఆరాధన నీకే విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి వారు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవితమును ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మీకు సేవ చేయుటకు
మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీరములందు పాలువారికి మమ్మ పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచి మరి బ్రతిమాలుకొనిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ జగద్గురువుడను మా రాయరాలు విజయ్ కుమార్ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయము. ప్రేమగల సర్వేశ్వర ఈనాడు నూతనంగా దీక్ష ప్రసాదాన్ని స్వీకరించబోతున్నటువంటి ఇక్కడ చిన్నారి బిడ్డలందరినీ పేరు పేరును దీవించి ఆశీర్వదించండి. వారి హృదయములలో వారి జీవితములలో మీరు వసించండి. అదేవిధంగా ప్రభు ఈనాడు ప్రత్యేకంగా మా నలరాయగూడ విచారణ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మా విచారణకర్తలను దీవించండి. వారు చేసే స్వార్థ పరిచయలో తోడేడుగా ఉండండి. సూపర్వైజర్లను, ఉపదేశకులను, అదేవిధంగా అమ్మగారులను, విశ్వాసులందరినీ ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నడిపించండి. ప్రత్యేకంగా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. ఉత్తానందనముతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమున చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగా మరియమాతతోను పునీత అపోస్తలుడితోను ఆదురుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వార్తకులసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. ప్రభువుల సర్వేశ్వర, ఈరోజు ఈ పూజలో మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థించుకున్న బిడ్డలని, దీవించ ప్రసాదాలు స్వీకరించబోతున్నటువంటి బిడ్డలని ప్రభు, అలాగే మరి ఈరోజు వాక్య పరిచయం చేసిన గురు శ్రీ జోనస్ ఫాదర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. తన పరిచర్యలో తోడుగా నీటుగా ఉండి రానున్న రోజుల్లో కూడా మంచి ఆరోగ్యముతో తన యొక్క స్వార్థ సేవలో తరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని, వారిని వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని, ప్రాముఖ్యంగా ఈరోజు ప్రభువ మరి మదర్ తెరీసా సిస్టర్స్ 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో మంచి మనసుతో, త్యాగ బుద్ధితో పిల్లలందరికీ కూడా ప్రభువ క్లాసులు తీసుకొని పాటలను నేర్పించి ఎంతో వారి జీవితాన్ని వెచ్చించినటువంటి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు, ఆ శక్తిని, బలాన్ని దయచేయండి. ఇంకా అనేక మంది మరి ఇటువంటి చిన్న బిడ్డలకి, పేదవారికి, కుష్ఠ రోగులకి, మరి వృద్ధులకి, ఇల్లు వాకిలి లేని వారందరూ కూడా ప్రభు మదర్ తెరీసా సిస్టర్స్ ఎంతో ఆదరిస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి సేవ ప్రభు ఇంకా మరింత 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించేటట్లు ఆశీర్వదించమని, అలాగే ఈరోజు ఈ పూజలో మరి గత 4 రోజుల నుంచి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ వారందరికీ ఆరోగ్యములు, శాంతి, సమాధానం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయ్య సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించిన ఆయన పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహస. మీ నా పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాకు మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుపడిన వారిని మన్నించినట్లు మాకు మన్నించండి, మమ్ము సాధునిలో ప్రవేశించిన యొక్క ఆజ్ఞలను రక్షించండి. తండ్రి కీడు మమ్మల్ని రక్షింపడు, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపడు,
మీ దైనిక మీ పాపని విముక్తులమై ఎట్టి కలతల గురి కాకును చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ఏలిన వారిని చేసువా. మా పాపలను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించి ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను భరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకమిక పాపములు పరిహరించు క్రీస్తు ప్రభువారు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా మీరు నాకు ప్రవేశించడానికి పాత్రలు కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థపడును. క్రీస్తు రక్త నిశ్చయం కాపాడును గాక. ఆమేన్. ఉత్తమ స్థాపజేపము సర్వేశ్వర స్వామి. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా, వేంచేయుమా మాలో జీవించుమా, దివ్య రూపధారి అయిన మా క్రీస్తువా, వేంచేయుమా మమ్ము పోషించుమా. సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా. జీవమునిచ్చువాడవు మీరే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని అసగే ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా. జీవమునిచ్చువాడవు మీరే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని అసగే ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా.
మప మప మగస మమ మమ నిసరి మగస నీవే దేవా నీ శక్తితో మమ్ము నింపుమా ఆలసిన వారికి ఆధారమా ఆకలి తీర్చెడి ఆహారమా జీవిత కర్తవు నీవే దేవా నీ శక్తితో మమ్ము నింపుమా ఆలసిన వారికి ఆధారమా ఆకలి తీర్చెడి ఆహారమా నిండు మనసుతో నిన్ను కొలిచెదను నిండు మనసుతో నిన్ను కొలిచెదను నిరంతరం మదిలో నిలుపుకొందుము దేవా మను నివసింపగా రావా ప్రభువా మమ్ము బలపరచగా దేవా మను నివసింపగా రావా ప్రభువా మమ్ము బలపరచగా आजा विनासन मायली नल्ली नाइरपा जीसुना जुमडरबा Tepuk tangan le, pintu ping bale. Tepuk tangan le, pintu ping bale. Irangi mendringan, lena jaba, mendringan jenum juma. Aja binasan. मायली नल्ली नाइरबा जीसुना जुमडरबा Ruang cumdara narup jonga ku naruti pu rakyada narup jonga Jisu namina Ruang cumdara narup jonga ku naruti pu rakyada narup jonga Jisu namina butinti junti ku naruti pu butinti gati ku rakyada butinti junti ku naruti pu butinti gati ku rakyada Irangi mandring nanin lanyang te kami jangkarala anin lanyang te mandring nang janum cuma aja binasan Mailin lena
बा जी सुना जुमदार बा అందరికి అభినందనలు. ఓకే గర్ల్స్ గెలిచిన వాళ్ళు బిడ్డలు. ఓకే బి తెరేసా నిలబడాలి లైన్లో. ఓకే బి తెరేసా, శృతి, ఏ శృతి, ఎస్ నిరీజా లైన్లో నిలబడమా. ఎవరెవరు ఉంటే గెలిచినారు లైన్. బి నవ్య, బి లావణ్య, బి శృతి, बी विसिता रानी, बी अमूल्य. हेलो अंदर उन्नारा? हाय प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, हालेलुया, हालेलुया. ఫాదర్ ఫ్లైట్ ఉంది. వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ కమ్. ఆ సైడ్ నుంచి తీసుకోండి. మీ బహుమానములు అయిపోయింది. ఓకే డన్. ఓకే అయిపోయింది. సూర్య అయిపోయింది. ఓకే మాంగలగా మొత్తం ఫోటో తీస్తున్నాడు ఇక్కడ. మీ మామ ఓకే ఓకే హరిత నవ్వాలి ఒకసారి చిన్న. ఓకే రైట్ రామిస్తున్నాయా. ఓకే బి దిలేశ్వరరావు, బైబిల్ ఓకే రెడీగా ఉండాలి. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ రెడీగా రావాలి. ओके है कोड की जाए कोड की जाए कोड में क्या है. ओके ओके मिट टाइम ओके बांगे हम फिर ना मांग लगे ओके फिर से ओके ఓకే సిస్టర్ మన సుపీరియర్ సిస్టర్ గారు కూడా కాలు బాగోలేదు, ఆమె రావాలి. కానీ ఈరోజు ఫైనల్ రోజున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిస్టర్ బెర్నార్డ్ గారు సుపీరియర్. వారికి కూడా మరొకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. అలాగే సిస్టర్ స్నేహ మేరీ ఎక్కడున్నారు? స్నేహ మేరీ
తీసుకోవడానికి ఇదే కాదు, మీరు అన్ని తీసుకోవచ్చు, అన్ని రకాల. అలాగే కాంతారావు సమయం మాస్టర్ టైం లేదు, దగ్గర ఎక్కువ తెలుసా, నాకు టైం లేదు, వాళ్ళే. విశ్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మా నిత్య జీవస్థితికి చేర్చుతవి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయక మగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువున క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించునుగాక. పరిశుద్ధమైన దీపరి పూజ సమాప్తమైనది. సమాధానత వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా.